పులిహోర అంటే ఇష్టం కూడా నాకు. వినాయక చవితి వచ్చిందంటే ఈ పులిహోర కోసం ఉరుకుతుంటే మనకి వినాయకుని దగ్గరికి. ఈరోజు పులిహోర చేసారు ఇంట్లో. ఇక అప్పుడప్పుడు టిఫిన్ ఇది పొద్దుగానే నూనెతో కలిపిన అన్నం అనమాట. ఇక్కడ అన్న ఉన్నాడు కదా, ఎప్పుడు గుడి దగ్గర ఉంటారనమాట వీళ్ళు. సో గుడి దగ్గర అవి ఊడ్చడం అవన్నీ చేస్తూ ఉంటారు. అందుకనే ఇంకా వచ్చినప్పుడల్లా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్ చెప్పు, గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సాటర్డే. సో ఈరోజు సాటర్డే, పిల్లలు పొద్దుగానే లేచినాం. నేను లేచినా అట్లా పిల్లలు కూడా పొద్దుగానే లేపినా. ఎందుకో తెలుసా? సో సాటర్డే రోజు మేము గుడికి వెళ్తామన్నమాట. మామూలుగా ఇక్కడ దగ్గరలో ఉంటుంది హనుమాన్ టెంపుల్, అట్లాగే శివాలయం కూడా ఉంటుంది. సో అక్కడ నవగ్రహాలు అవన్నీ ఉంటాయన్నమాట. సో మా వీడియోలో మీరు చూసి ఉంటారు ఇంతకుముందు. ఇప్పుడైతే మేము మళ్ళీ ఆ టెంపుల్కి వెళ్తున్నాము. ఈరోజు సాటర్డే కదా, సో చాలా రోజులు అవుతుంది గుడికి వెళ్ళాక. సో సాటర్డే రోజు మంచిగా గుడికి వెళ్ళి మంచిగా కొద్దిసేపు కూర్చొని అక్కడ ప్రశాంతంగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి పిల్లల్ని కూడా తొందర రెడీ చేసినాం. ఇంకా ఏమైతే స్కూల్ డ్రెస్ వేసుకుంది, ఎందుకంటే మళ్ళీ గుడికి వచ్చేసరికి లేట్ అయిపోద్ది అని చెప్పేసి ఇప్పుడే స్కూల్ డ్రెస్ వేసేసినాము. సో ఈమెనైతే ఇంటికానే ఉంటుంది కాబట్టి నార్మల్ డ్రెస్ వేసుకుంది అనమాట. సో నాకు కూడా ఈరోజు కంపెనీకి సివిల్ డ్రెస్. సో నేను కూడా ఇంకా సివిల్ డ్రెస్లోనే ఉన్నా. ఇంటికి వచ్చిన తర్వాత షర్ట్ మార్చుకుంటే అయిపోద్ది అనమాట. సో ఇప్పుడైతే మనము గుడికి వెళ్ళిపోదాము, ఓకేనా? మా వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదు. వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ కొట్టండి, అట్లాగే వీడియోని షేర్ చేయండి, వీడియోలో ఉందో కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు లేట్ చేయకుండా గుడికి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ yes చలో లేట్ అవుతున్నాడు. వచ్చినాక మళ్ళా పడుతున్నానా జాగ్రత్తని. వచ్చినాక తాగుతలేదు, గుడికి వచ్చినాక తాగుతారు కదా. నడు ఆకాలు వేసుకోవాలి. ఈ కాలు ఎస్, ఈ కాలు వేసుకోవాలి. తొందర పోయి వచ్చేద్దాం, నడు. లేట్ అయింది ఇప్పటికే. చలో నడు. పదండి. లేట్ అయింది. పదండి. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇంకా అరగంట లోపల గుడికి వెళ్ళేసి రావాలన్నమాట. సో దగ్గర గుడి, మళ్ళీ ఈమెకు స్కూల్ టైం అవుతుంది అనమాట. అందుకే తొందరగా వెళ్ళిపోయి వచ్చేద్దాం. అప్పుడే స్కూల్లో పిల్లలకి వచ్చేసారు, చూసిరా స్కూల్లో పిల్లలు పోతున్నారు, మేమేమో గుడికి పోతున్నాం. ఇప్పుడు చలో. ఇక్కడ వస్తారా? గుడికి వస్తారా? రారా? ఇది మెయిన్ రోడ్ అనమాట. సో చూసిరు కదా, అప్పుడే ఇంకా సూర్యుడు వచ్చేసిండు అక్కడ. అది ఇప్పుడు 8:30 అవుతుంది. అక్కడ సూర్యుడు వచ్చిండు, మేమేమో గుడికి పోతున్నాము. ఇది ఒక 400 మీటర్స్ అట్లా ఉంటుంది టెంపుల్ అక్కడ. సో అక్కడికి అయితే వెళ్ళిపోయి వచ్చేద్దాం అనమాట. ఇప్పుడు కంపెనీ బస్సులు కూడా పోతున్నాయి. ఇగో పొద్దుగానే వర్క్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. వీళ్ళది కొత్త కడుతురు బిల్డింగ్. అది చూసిరా, ఆ బిల్డింగ్ కొత్త కడుతురు. అందరు డ్యూటీలో పోయే టైం అనమాట. బిజీ ఉంటుంది ఇప్పుడు ఈ రోడ్ అంతా. 9:30 వరకు. చలో ఓకే. ఇక్కడ చూసిరు కదా, ఇది పూల షాప్. పొద్దుగానే పూల షాప్ అయితే ఓపెన్ అయిపోయింది. ఒక కొబ్బరికాయ తీసుకుందాము. మనం గుడికి చాలా రోజులు అవుతుంది వెళ్ళక, అందుకని ఒక కొబ్బరికాయ తీసుకుని పోదాం. ఇక్కడ ఇది వచ్చేసి కమాన్ మెయిన్ సెంటర్ అనమాట. ఇది కమాన్ మెయిన్ సెంటర్. ఇది టీ స్టాల్. చూసారు కదా, అన్నీ దొరుకుతాయి ఇక్కడ పొద్దుగాల. ఈ కిరాణా షాప్ అయితే పొద్దుగాలనే తీస్తారు. ఇంకా గుళ్ళకు అక్కడిక్కడ పోయేటోళ్ళు ఉంటారు కదా, సో అందుకని చెప్పి పొద్దుగాలనే తీస్తారనమాట. సో ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వచ్చి ఈయన కొబ్బరికాయ తీసుకుని పోతాం. మనకు దగ్గర అనమాట ఇది షాప్. సో కొబ్బరికాయ తీసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు పండ్లు తీసుకుందాం. బనానా తీసుకుందాం, అరటి పళ్ళు తీసుకొని పోదాం. ఇక్కడ మనకు రెగ్యులర్గా అరటి పళ్ళు ఇస్తాడు. ఇలా తక్కువ రేట్లోనే ఇస్తాడు అనమాట అన్న. ఎట్లా డజన్? 50,000కి ఇచ్చి హాఫ్ డజన్ ఇచ్చి పండు ఇచ్చేసి. అరటిపళ్ళు అట్లాగే కొబ్బరికాయ కూడా తీసుకున్నాము. అగో చెరొకటి పట్టుకురు అనమాట. చూపెట్టు, ఆమె పట్టుకున్నా. అరటిపళ్ళు ఇంకా కొబ్బరికాయ ఏమైనా పట్టుకుంది.
మా చిన్నది పట్టుకుంటా నేర్చిందన్నమాట ఇప్పటిదాకా అరటిపళ్ళు. ఇంకా బరువు అవుతుంది అని చెప్పి ఆమె పట్టుకుంది. తెలుసు కమాన్, అక్కడ నుంచి వస్తున్నాం ఇప్పుడు. ముందరనే గుడి మనకి. ఇంతకుముందు శనివారం గుడికి వెళ్ళేది. మధ్యలో పిల్లలను కూడా తీసుకెళ్తాను అన్నమాట గుడికి. అంటే వాళ్ళు అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు గుడికి పోదామని. సో అందుకని చెప్పేసి ఇప్పుడు పిల్లలను తీసుకుపోయి దగ్గర నెల 15 రోజులు అయిపోయింది గుడికి. అందుకని చెప్పి మళ్ళీ ఈరోజు సాటర్డే కదా, సో వీళ్ళని పొద్దుగాలని లేపి ఇంకా గుడికి తీసుకొని వస్తున్నాం. వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది కదా కొంచెం గుడికి తీసుకొస్తాయి. ఇక్కడ టోల్ గేట్ బోర్డు. సో ఇక్కడ నుంచి టోల్ గేట్ 1 కిలోమీటర్ ఉంటుంది ముందర. సో పక్కనే గుడి అనమాట. ఇక్కడ హనుమాన్ టెంపుల్. అమ్మలో నువ్వు జేజకి ఏమని మొక్కుతావు? ఏం మొక్కుతావు చెప్పు జేజకి. నీకు జేజ అంటే ఇష్టమా? జేజ అంటే ఇష్టమా నీకు? అవునా? పిల్లలు గుడికి అంటే చాలు మంచిగా రెడీ అయిపోతారు. కాకపోతే మనమే తీసుకెళ్ళాం కానీ అప్పుడప్పుడు ఇంకా ఇట్లనే టైం దొరికినప్పుడు వస్తామన్నమాట గుడికి. ఇగో ఇదే గుడి. సో గుడి కాడికి వచ్చినాం. ఇది శివాలయము. అక్కడ ముంగట హెట్రో కంపెనీ అనమాట అది. ఇది హనుమాన్ టెంపుల్. సో అప్పుడప్పుడు ఇక్కడికే వస్తుంటాం గుడికి మేము. ఇది హనుమాన్ టెంపుల్. ఇది ఇక్కడ దీని పక్కనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా, అది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. అది ఇక్కడ టెంపుల్ అనమాట. సో ఇక్కడ చెప్పులు ఇప్పేసి వెళ్ళిపోదాం లోపలికి. ఇప్పినావా? ఓకే ఓకే, వచ్చే ఇదే. ఇప్పుడైతే గుడిలోకి వచ్చేసాం. అక్కడ చూసి నవగ్రహాలు అవి. సో ఇంతకుముందు కూడా చూపించిన మన వీడియోలలో. జర మంచిగా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. ఉసిరి చెట్టు, ఇంకేమంటారు జిల్లేడు చెట్టు, వేప చెట్లు. జిల్లేడు చెట్టు అది జిల్లేడు చెట్టు. మా పిల్లలకు జిల్లేడు చెట్టు అంటే తెలియదు అంట. అక్కడ నాగదేవత. సో ఇదన్నమాట. అక్కడ శివాలయం ఉంటుంది. సెకండ్ ఇది హనుమాన్ టెంపుల్. సో గుడి మొత్తం ఖాళీ ఉంది. అలా గుడి కాడికి అయితే ఎవరు రాలేనట్టుంది. వచ్చి ఆల్రెడీ వచ్చి దీపాలు పెట్టిపోయారు. అదనమాట. ఓకే ఓకే. నువ్వు కొడతావా నన్ను? గంట కొడతావా? ఇక్కడ చూసిరు కదా, ఇది శివాలయము. ఇంకా శివాలయం దర్శనం చేసుకున్నాము. ఇంకా అక్కడ హనుమాన్ టెంపుల్. సో హనుమాన్ టెంపుల్లో ముందు వెళ్ళినాము. తర్వాత శివాలయానికి వచ్చాము అన్నమాట. శివాలయంలో కూడా అయిపోయింది. వద్దులే. ఇక్కడ చెట్లు అది వెరీ గుడ్. అంటే మొక్క జేజీ మొక్కనాడు. మొక్కడ మొక్కు. మాదేవి బ్లాగ్స్. దా 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 దా. ఇక్కడ చూడు. మాండేషన్ అయిపోయింది. కూర్చోవాలి ఇక్కడ. కొంచెం కూర్చొని పోదాం సరేనా? బనానాది ఒకటి. ఇంకో ప్రసాదం కొట్టేసినాం అక్కడ. సో మనం దేవుడికి ప్రసాదం పెట్టిన తర్వాత ఇక బనానా. పిల్లలకు బనానా అంటే చాలా ఇష్టము. అందుకని చెప్పి బనానా తీసుకున్నాము. వెరీ గుడ్. నీకు బనానా తినొచ్చా? అమ్మ నాకు తెలియదు. మళ్ళా మంచిది. కింద పట్టుకోవాలి. అది తిను. వెరీ గుడ్. అది దేవుడిది.
దేవుడి గుడి ఇది. సో ఇక్కడ మేము కూర్చున్నాం అనమాట. ఇక్కడ గుడికి వస్తే మామూలుగా హనుమాన్ చాలీసా చదువుకోవడానికి ఇక్కడ హనుమాన్ చాలీసా పెట్టిరు. సో మీకు తెలుసు అనుకుంటా అందరికీ, హనుమాన్ టెంపుల్కి వస్తే ఖచ్చితంగా హనుమాన్ చాలీసా అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇది టెంపుల్ యొక్క వ్యూ. ఇక్కడ జనాలు ఎక్కువ లేరు కదా ఇప్పుడు, ఎందుకో తెలుసా? ఎందుకంటే శనివారం కాబట్టి పొద్దుగానే వస్తారు. మామూలుగా అయితే పొద్దుగానే వచ్చి దేవుడి దర్శనం చేసుకొని పోతారనమాట. సో మేమే లేట్ వచ్చాము. ఇంకా వీళ్ళని రెడీ చేసుకొని వచ్చేటైతే నాకైతే ఇంకా టైం అయిందనమాట. సో వెళ్దాం ఇంకా, ఓకేనా? టైం అయిందనమాట, డ్యూటీకి వెళ్ళిపోవాలి మళ్ళీ. తీసుకో. అంకుల్కి ఇచ్చే. గుడ్. ఇక్కడ అన్నున్నాడు కదా, ఎప్పుడు గుడి దగ్గర ఉంటారనమాట వీళ్ళు. సో గుడి దగ్గర అవి ఊడ్చడం అవన్నీ చేస్తూ ఉంటారు. అందుకనే ఇంకా వచ్చినప్పుడల్లా అప్పుడప్పుడు ఒక 5-10 ఉంటే మా దగ్గర ఉంటే ఇచ్చేసి వెళ్తాం అనమాట. సో ఫైనల్గా మనం టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే టైం అయిపోయింది, బాగా టైం అయింది. ఇంకా 10 నిమిషాలు ఉంది. ఇంకా ఆమె స్కూల్కి పోవాలి, అట్లాగే నేను మళ్ళీ డ్యూటీకి పోవాలి. అందుకని చెప్పి తొందరగా వెళ్తున్నాను. ఇక కోతులు ఇక అక్కడ కోతులు ఉన్నాయి. నువ్వు మెల్లగా తింటున్నావు, కోతి గుంజుకుంటా ఆయనట. పరేసి ఏదో కరెక్ట్గా మా దగ్గర నుంచి, అంటే మేము ఉండే ప్లేస్ నుంచి హైదరాబాదు 25 కిలోమీటర్లు. అంటే 25 కిలోమీటర్లు అంటే మామూలుగా ఇదంతా ఇంకా ఇట్లా సిటీలా కలిసే ఉంటుంది, ఎక్కడ గ్యాప్ అనేది ఉండదు. పదండి. ఎందుకు? చూసిరావు మొత్తం రెడీ అయిపోయారు. పిల్లలు అయితే 9 అవుతుంది, ఇప్పుడు మేము అర్ధగంట అవుతుంది గుడికి పోయి. ఇంకా మా దేవి అయితే టైం అయిందని చెప్పి ఉరికిందనమాట బ్యాగ్ తెచ్చుకోనికి. తొందరగా తిన్నారా, టైం అయింది, అక్కడ బెల్ అయింది. ఇంకా ప్రేయర్ స్టార్ట్ కాలేదు. స్కూల్ ఇక్కడ పక్కనే కదా, ఒక 2-3 మినిట్స్లో వెళ్ళిపోతుంది. ఇక్కడే ఉంది స్కూల్, ఇంకా మనకి ఏం లేట్ ఏం కాదనమాట. ఆ పిల్లలకి ప్రేయర్కి ఇప్పుడు లైన్లు కడతారు. సో ఆ టైం కల్లా ఏమే వెళ్ళిపోతుంది అనమాట. ఒకప్పుడు పులిహోర తినాలంటే వినాయక చవితి వస్తాయి కదా, వినాయక చవితి కానీ లేకపోతే గుళ్ళు కానీ అక్కడ పోతేనే తినేవాళ్ళము. నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక 15 సంవత్సరాల కింద. ఇంకా ఇప్పుడైతే ఇంట్లో టిఫిన్ లాగా కూడా పులిహోర చేసుకొని తింటారు అనమాట. గుళ్ళకి కూడా తీసుకుపోవడం చాలా కష్టం అప్పట్లో. మేము చిన్నగా ఉన్నప్పుడు గుళ్ళకి కూడా మా వాళ్ళు ఎక్కువ తీసుకుపోయేది కాదు. ఇంకా అప్పటి పరిస్థితులు అప్పుడు, ఇప్పటి పరిస్థితులు ఇప్పుడు. ఇప్పుడేమో రెగ్యులర్గా పులిహోర తినాల్సి వస్తుంది. అంటే ఇంట్లో టిఫిన్ లాగా చేస్తారు కదా, రెగ్యులర్గా తినొచ్చు. పులిహోర అంటే ఇష్టం కూడా నాకు. వినాయక చవితి వచ్చిందంటే ఈ పులిహోర కోసం ఉరుకుతుంటే మనకి వినాయకుని దగ్గరికి. ఇగో ఈమెనేమో ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. ఇగో ఐప్యాడ్ పెట్టుకొని ఇంకా వీడియోలు చూస్తూ ఉంటుంది అనమాట. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి, అలాగే ఈ వీడియోని షేర్ చేసేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ 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 బాయ్. ఈమె రెడీ అయిపోయింది, స్కూల్కి పోతుంది. ఇంకా ఈమెనేమో ఆట, ఇంకా ఆట స్టార్ట్ అవుతుంది ఈమెది ఇప్పుడు.
Yeah.